రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కావస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో అత్యధిక భాగం అసంఘటిత రంగ కార్మికుల్లో కీలకమైనటువంటి రంగం భవన నిర్మాణ రంగం. ఈ భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి 36 రకాల కార్మికులు దీని మీద ఆధారపడి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్మికుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు వలస వచ్చేటువంటి వాళ్ళు, పూట గడవడమే కష్టమైనటువంటి పరిస్థితి. తీరా పని దొరికిన తర్వాత ఏదైనా జరిగితే ఆ కుటుంబాలు రోడ్డు పడేటువంటి పరిస్థితి. ఇటువంటి అనేకమైన సమస్యలతో పాటు వృద్ధాప్య వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోలేని పరిస్థితి. చాలని కూలితోని కుటుంబాలు పోషించడమే కష్టమైనటువంటి పరిస్థితి. ఇన్ని రకాల కష్టాలకి అనుభవిస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అనేవి గతంలో ఉండేవి. ఆ చట్ట ప్రకారం అమలు జరుగుతున్నటువంటి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో కారణాల రీత్యా ఆపినప్పటికీ దాన్ని మేము అమలు చేయాలి, దాని ద్వారా బోర్డు ద్వారా కార్మికులకు ప్రయోజనం కల్పించాలి అని చెప్పి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక దశలలో అనేక రూపాల్లో ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో మా ఉద్యమానికి అండగా నిలుస్తామని చెప్పి మాతో పాటు గొంతు కలిపినటువంటి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఇవాళ 2 ఏళ్ళు కావస్తున్న సమస్యని జటిలం చేస్తూ సభలు సమావేశాల పేరుతో కాలయాపన చేయడం తప్ప భవన నిర్మాణ కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం కనబడినటువంటి వెల్ఫేర్ బోర్డు ద్వారా సకల సదుపాయాలు కల్పించేటువంటి ప్రక్రియ ఈ రోజుకి ప్రారంభించుకోవడానికి నిరసిస్తా ఉన్నాం. నిరసనగా మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కూడా కార్మికుల్ని, కార్యకర్తల్ని కూడగట్టుకొని మరొక ఉద్యమానికి ఏఐటీసీ శ్రీకారం చుట్టాయినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో కార్యవర్గ సమావేశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి సమావేశం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏదైతే భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తా ఉన్నారో రాజకీయ నిరుద్యోగ సమస్య పరిష్కార నేపథ్యంలో మీరు బోర్డుకి చైర్మన్ ప్రకటించడం తప్ప మీకు ఇది నిజంగా అమలు చేయాలని, కార్మికులకు బోర్డు ద్వారా సదుపాయాలు కల్పించాలని, ఆదుకోవాలని ప్రక్రియ మీ దగ్గర కనబడలేదు. చిత్తశుద్ధి లేదు, శివ పూజ ఎలా అన్నట్టు మీ దగ్గర చిత్తశుద్ధి కనబడడం లేదు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎన్నికల్లో ఇచ్చినట్టు మీ కూటమిలో మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, వివిధ సభల్లో మీరు ఏదైతే ప్రకటన చేశారో, భవన నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వం అన్యాయం చేసింది, మేము వస్తే వదిలిస్తాం, ఉడుకు నీళ్ళు పోస్తామని చెప్పారు. అన్ని చెప్పిన తర్వాత మేము కార్మికులంతా నమ్మి ఓట్లు వేసాం. కాబట్టి మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఆ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ విధంగా బోర్డుని పునరుద్ధరించి వెంటనే బోర్డు ద్వారా రావాల్సినటువంటి వృద్ధాప్య పెన్షన్ కానీ, నేచురల్ యాక్సిడెంటల్ డెత్ కానీ, సహజ మరణానికి కానీ, పిల్లల పెళ్లిళ్ళకి కానీ, చదువులకు కానీ, పనిముట్లు కొనుగోలుకు కానీ బోర్డులో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్మికులకి యథావిధిగా కొనసాగించడంతో పాటు గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి ఏదైతే 12-14 జీవిత నిలుపు చేసినటువంటి స్కీముల తాలూకా డబ్బులు రావాల్సి ఉన్నాయో, కార్మికులు బకాయిలు ఉన్నాయో, 42,000 క్లైములు పెండింగ్లు ఉన్నాయో వాటిని వెంటనే మంజూరు చేయాలని చెప్పి, వాటి నిధులు విడుదల చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే గత పాలకులు పట్టిన గతిలో మీకు కూడా పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా మనకు కృష్ణమూర్తి వాళ్ళు వస్తున్నారు. కేసీఆర్ వాళ్ళు వచ్చిన తర్వాత స్టేట్ సెక్రటరీ